అందరికీ నమస్కారం. గత 70 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అనేక మంది రావడం, అనేక మంది పోవడం జరిగింది. ఎప్పుడూ కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజ్ఞాశాలంటే ఆయన అవసరాలకి దేవుళ్ళనైనా తీసుకొస్తాడు, వాళ్ళ మామనైనా తీసుకొస్తాడు, ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు, మళ్ళీ వాళ్ళందరినీ వదిలేస్తాడు. ఏదైనా చేసేదానికి కూడా ఆయనకే చెల్లు. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు. దాన్ని మరుగున పరిచేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఎంత దురదృష్టకరం అంటే మన తెలుగు వాళ్ళే కాదు, మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత నీచమైన సంస్కృతితో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇలా చేసినందువల్ల ప్రజలు ఒకరోజు నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు. విషయం నిదానంగా కూడా తెలుస్తుంది. తప్పకుండా దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించడం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఆయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి ఈ 4.5 సంవత్సరం మంచి బుద్ధి మసక కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకొట్టి నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పని ఈరోజు స్వామిని వేడుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒకరోజు చెప్పినటువంటి మాట ఒకరోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులను ఆందోళన గురి చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అనంటే దురదృష్టకరంగా, దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పి పంపించేశాం. కల్తీ జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి, డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం, ప్రతి దగ్గర కుట్రకోణం దాగుంది. ఎందుకు కుట్రకోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము. ఎప్పుడు ప్రారంభమైంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి. వాటిల్లో 4 బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము, తరలించాము అని చెప్పి ఈవో గారు చెప్తున్నారు. 4 బాగలేవు, వాటిని రిజెక్ట్ చేశామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిలో కూడా పాస్ కాలేదని చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్గొనడం, దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్రకోణం దాగుంది. ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిజెక్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏముండాయని అనుకుంటే మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏ విధంగా బయట పెట్టారనేటువంటి దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు, అందరినీ ఉపయోగించుకున్నాడు. తండ్రి లాంటి రామారావుకే వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని కూడా మాట్లాడటం హేయమైనటువంటి చర్య. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పానీయకుండా, తిరుమలకు రానికుండా అడ్డుకోవడం, పోలీసులను మోహరించడం, ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులను తరలించడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి, పోలీసుల అనుమతి కావాలన్నా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా, చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద కనుక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి ప్రమాణం చేయాలి. లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టాడు. పాత్రికేయ మిత్రులు కానీ ఈ జనం ఎవరైతే ఇన్నేళ్లుగా తిరుపతి కొండకు పోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లడ్డు కొనుక్కొని తిన్నవాళ్ళు ఎవరైనా సరే, అయ్యా ఈ లడ్డు వాసన వస్తుంది, ఈ లడ్డు బాగలేదు, ఈ లడ్డు ఏదో జరుగుందని చెప్పగా ఎవరైనా విన్నారా అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళలో మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కిలివేటి సంజయ్ గారు ఉన్నారు, మా సోదరి
ప్రశాంతమ్మ గారు ఉన్నారు, మన గతంలో మనతో ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి దూరపు చుట్టం వాళ్ళు ఉండేది. రోజుల తరబడి యజ్ఞాలు యాగాలు మన నెల్లూరులో నిర్వహించడం జరిగింది. సాక్షాత్తు ఆ దేవుణ్ణి తీసుకొని వచ్చి తిరుపతి స్వామి కళ్యాణమే మన నెల్లూరులో ఎన్నోసార్లు చేయటం జరిగింది. వేల లడ్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా తిన్నారు. ఎవరైనా సరే వాళ్ళు కానీ ప్రభాకర్ అన్న కానీ కిలివేటి సంజీవయ్య గారు కానీ మన ప్రశాంతమ్మ గారు కానీ అయ్యా ఈ లడ్డులో ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పిన సందర్భం ఏదైనా ఉందా? ఎందుకంటే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంతమ్మ మీద నమ్మకంతో సాక్షాత్తు ఢిల్లీకే ఆమెను పంపించి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలన్నింటినీ ఆమెకు అప్పచెప్పినప్పుడు కూడా ఢిల్లీలో నార్త్ ఇండియాలో వేల లడ్లు ఇవ్వటం జరిగింది. ఎవరైనా కూడా ఈ లడ్డు బాగలేదు అన్న విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాం. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, ల్యాబ్ టెస్ట్ చేస్తున్నటువంటి అధికారుల్ని అందరినీ కూడా అవమానానికి గురి చేస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మేమందరం కూడా నీకు భక్తితో నమస్కరించి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఆరోపణలు చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని మీ అందరి ద్వారా కోరుతూ ఏడుకొండల స్వామిని మొక్కుకోవడానికే ఇక్కడికి వచ్చాం. గోవిందా గోవిందా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.